వెల్కమ్ టు సీఎం టుడే. తీన్మార్ మల్లన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సస్పెండ్ కి కారణం ఏంటో కూడా తెలిసింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఆయన సస్పెండ్ చేశారు. కానీ నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో నేనే కాదు, నాతో పాటు ఇంకా లీడర్స్ అంటే కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కానీ వారిని సస్పెండ్ చేయకుండా ఒక బీసీ క్యాండిడేట్ అయిన నన్ను సస్పెండ్ చేశారు అన్న వర్డ్ అయితే ఆయన చెప్పారు. అది కాక నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన రేవంత్ రెడ్డికి నా సత్తా ఏంటో చూపిస్తా అని కూడా అన్నారు. సో ఈ మాట ఒక సీఎం అంటే ఒక రాష్ట్ర సీఎంకి ఒక ఎమ్మెల్సీ వ్యక్తి ఇలా మాట్లాడడం అందరికీ షాక్ అయితే ఇచ్చింది. అసలు ఇలా మాట్లాడడానికి ఆయన వెనకలు ఎవరైనా ఉన్నారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనమైతే చూసినట్టయితే ఇక్కడ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఎక్స్పీఆర్ కేసీఆర్ ఎక్స్పీఆర్ కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఉన్నారు. ఈయన కూడా బీసీ. ఇక్కడ సూర్యంపేటకి సంబంధించిన ఒక నేత కూడా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే చాలా మంది క్యాండిడేట్సే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఉండడం వల్ల అందరికీ ఈయన వెనకల ఏమన్నా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు ఉన్నారా, వెనక నుండి నడిపిస్తున్నారా అనేది డౌట్స్ అయితే వస్తున్నాయి. అదే కాక ఇంతకు ముందు తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ కి సపోర్టింగ్ గా చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు మాట్లాడకపోయినా ఈ మధ్య కాలంలో కేసీఆర్ కి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు ఆయన ప్రెస్ మీట్స్ లో కానీ ఎక్కడైనా కానీ. సో ఇక్కడ అది కాక ఆయన ఎక్స్పీఆర్ ఉండడం వల్ల ఈయన కేసీఆర్ కి సపోర్టింగ్ గా మాట్లాడడం వల్ల కేసీఆర్ ఆయన వెనకలు ఉన్నారేమో అన్న డౌట్లు అయితే చాలా వినిపిస్తున్నాయి. ఇక్కడ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో బీసీ క్యాండిడేట్స్ ఉండడం వల్ల వీళ్ళందరూ కలిసి ఒక బీసీ పార్టీ అయితే స్టార్ట్ చేస్తారేమో అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. బీజేపీ క్యాండిడేట్ ఎవరికైతే ఈటల బీసీ వాళ్ళకి ఎప్పటి నుంచో సహాయం చేస్తున్నారు. ఆయన బీసీ పార్టీ లీడర్ గా కూడా ఆయన ఎంతో కాలం నుంచి ఉన్నారు. సో బీసీ క్యాండిడేట్ కావడం వల్ల ఇక్కడ కూడా ఒక బీసీ క్యాండిడేట్ ఉండడం వల్ల సో బీసీలు అందరూ కలిపి అంటే ఈటల కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో అనే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని దానికన్నా పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీనా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీస్ లో ఈ తీన్మార్ మల్లన్నకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే విషయం అందరికీ డౌట్ గా మారింది. ఇప్పుడైతే చూసుకుంటే వీళ్ళైతే తీన్మార్ మల్లన్న ఒకవేళ పార్టీ బీసీకి సంబంధించిన పార్టీ పెడితే తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణలో బీసీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది తెలియనుంది. కానీ బీసీ వాళ్ళైతే ఈయనకు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని అయితే ఈయన జరిగిన ప్రెస్ మీట్స్ లో కానీ చాలా చోట్ల అయితే చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, అలాగే ఏదైతే కులగణన ఉందో అది తప్పుగా జరిగిందనే కేసు అంటే కులగణన ఏదైతే జరిగిందో అది తప్పు జరిగింది, అది నిజమైన అంటే కరెక్ట్ గా జరగలేదని అయితే ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. సో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ బీసీ నేతలు ఎవరైతే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీలకి జరుగుతున్న అన్యాయం వల్ల ఒకవేళ బీసీ పార్టీలో అందరూ జాయిన్ అవుతారా అన్న డౌట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీసీ పార్టీ పెడితే బీసీ సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ కలిపి బీసీ సపోర్ట్ చేస్తారా, బీసీ పార్టీని పైకి తీసుకొని రాగలరా, తెలంగాణలో సీఎం ఒక బీసీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వగలరా, వేసి చూద్దాం.